హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్పోకెన్ ఇంగ్లీష్ మనోహర్. హ్యావ్ టు, వాంట్ టు, విల్ ఈ మూడింటిని ఎగ్జాక్ట్గా ఏది ఎక్కడ యూజ్ చేయాలో తెలియక చాలామంది ఒక్కదానికి బదులు వేరొకటి యూజ్ చేసేస్తూ ఉంటారు. ఈ వీడియో చూస్తే మీ కన్ఫ్యూషన్ పోయి వీటిని కరెక్ట్గా మీనింగ్ఫుల్గా యూజ్ చేయగలుగుతారు. చేయవలసి ఉన్న పనుల్ని మాట్లాడేటప్పుడు హ్యావ్ టు ప్లస్ వెర్బ్ వన్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెళ్ళాలి అని చెప్పడానికి ఐ హ్యావ్ టు గో అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఐ హ్యావ్ టు గో అని చెప్పాలి. సో నేను వెళ్ళాలి అంటే ఐ హ్యావ్ టు గో. అలాగే నేను ఒక పనిని చేయాలనుకుంటున్నాను అని చెప్పడానికి వాంట్ టు ప్లస్ వెర్బ్ వన్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పడానికి ఐ వాంట్ టు గో అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఐ వాంట్ టు గో అని చెప్పాలి. సో నేను వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు గో. అలాగే నేను ఒక పనిని చేస్తాను అని చెప్పడానికి విల్ ప్లస్ వెర్బ్ వన్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెళ్తాను అని చెప్పడానికి ఐ విల్ గో అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఐ విల్ గో అని చెప్పాలి. సో నేను వెళ్తాను అంటే ఐ విల్ గో. ఇప్పుడు మరొక్కసారి రిపీట్ చేస్తున్నాను. నేను వెళ్ళాలి అనడానికి ఐ హ్యావ్ టు గో. నేను వెళ్ళాలనుకుంటున్నాను అనడానికి ఐ వాంట్ టు గో. నేను వెళ్తాను అనడానికి ఐ విల్ గో. ఓకే, రైట్. నౌ ఎగ్జాంపుల్ నెంబర్ 2. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. దీనిని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పాలి. అలాగే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పడానికి ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. అలానే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను అని చెప్పడానికి ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పాలి. నౌ ఎగ్జాంపుల్ నెంబర్ 3. నేను వాళ్లకు సహాయం చేయాలి. దీనిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ టు హెల్ప్ దెమ్. అలాగే నేను వాళ్లకు సహాయం చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పడానికి ఐ వాంట్ టు హెల్ప్ దెమ్ అని చెప్పాలి. అలాగే నేను వాళ్లకు సహాయం చేస్తాను అని చెప్పడానికి ఐ విల్ హెల్ప్ దెమ్ అని చెప్పాలి. ఓకే, రైట్. అలానే ఎగ్జాంపుల్ నెంబర్ 4. నన్ను నేను మార్చుకోవాలి
దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ టు చేంజ్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ టు చేంజ్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ టు చేంజ్ మై సెల్ఫ్. అలాగే నన్ను నేను మార్చుకోవాలని అనుకుంటున్నాను. మార్చుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పడానికి ఐ వాంట్ టు చేంజ్ మై సెల్ఫ్. ఐ వాంట్ టు చేంజ్ మై సెల్ఫ్. ఐ వాంట్ టు చేంజ్ మై సెల్ఫ్ అని చెప్పాలి. అలాగే నన్ను నేను మార్చుకుంటాను. నన్ను నేను మార్చుకుంటాను అని చెప్పడానికి ఐ విల్ చేంజ్ మై సెల్ఫ్. ఐ విల్ చేంజ్ మై సెల్ఫ్. ఐ విల్ చేంజ్ మై సెల్ఫ్ అని చెప్పాలి. ఓకే, రైట్. నౌ ఎగ్జాంపుల్ నెంబర్ 5. నేను నా చదువు మీద శ్రద్ధ పెట్టాలి. నేను నా చదువు మీద శ్రద్ధ పెట్టాలి. దీనిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై స్టడీస్. I have to concentrate on my studies. I have to concentrate on my studies అని చెప్పాలి. అలాగే నేను నా చదువు మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పడానికి I want to concentrate on my studies. I want to concentrate on my studies. అలాగనే నేను నా చదువు మీద శ్రద్ధ పెడతాను. నేను నా చదువు మీద శ్రద్ధ పెడతాను అని చెప్పడానికి ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ మై స్టడీస్. ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ మై స్టడీస్. ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ మై స్టడీస్ అని చెప్పాలి. నౌ ఎగ్జాంపుల్ నెంబర్ 6. నేను వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. నేను వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ దెమ్. ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ దెమ్. ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ దెమ్. అలాగే నేను వాళ్ళ కోసం వెయిట్ చేయాలనుకుంటున్నాను. వెయిట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పడానికి ఐ వాంట్ టు వెయిట్ ఫర్ దెమ్. ఐ వాంట్ టు వెయిట్ ఫర్ దెమ్. అలాగే నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను అని చెప్పడానికి ఐ విల్ వెయిట్ ఫర్ దెమ్. ఐ విల్ వెయిట్ ఫర్ దెమ్. ఐ విల్ వెయిట్ ఫర్ దెమ్ అని చెప్పాలి. ఓకే, రైట్. అలానే ఎగ్జాంపుల్ నెంబర్ 7. నేను నా పేరెంట్స్ని చూసుకోవాలి. నేను నా పేరెంట్స్ని చూసుకోవాలి. దీనిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్. ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్. ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్. అలాగే నేను నా పేరెంట్స్ని చూసుకోవాలనుకుంటున్నాను అని చెప్పడానికి ఐ వాంట్ టు లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్. ఐ వాంట్ టు లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్ అని చెప్పాలి. అలాగే నేను నా పేరెంట్స్ని చూసుకుంటాను. నేను నా పేరెంట్స్ని చూసుకుంటాను అని చెప్పడానికి ఐ విల్ లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్. ఐ విల్ లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్ అని చెప్పాలి. ఓకే, రైట్. నౌ ఎగ్జాంపుల్ నెంబర్ 8. నేను వాళ్ళను ఆహ్వానించాలి. నేను వాళ్ళను ఆహ్వానించాలి. దీనిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ టు ఇన్వైట్ దెమ్. ఐ హ్యావ్ టు ఇన్వైట్ దెమ్. ఐ హ్యావ్ టు ఇన్వైట్ దెమ్. అలాగే నేను వాళ్ళను ఆహ్వానించాలనుకుంటున్నాను అని చెప్పడానికి ఐ వాంట్ టు ఇన్వైట్ దెమ్. ఐ వాంట్ టు ఇన్వైట్ దెమ్. ఐ వాంట్ టు ఇన్వైట్ దెమ్ అని చెప్పాలి. అలాగే నేను వాళ్ళను ఆహ్వానిస్తాను. నేను
వాళ్ళను ఆహ్వానిస్తాను అని చెప్పడానికి ఐ విల్ ఇన్వైట్ దెమ్, ఐ విల్ ఇన్వైట్ దెమ్, ఐ విల్ ఇన్వైట్ దెమ్ అని చెప్పాలి. ఓకే, రైట్. నౌ ఎగ్జాంపుల్ నెంబర్ 9. నేను వాళ్లకు సమాధానం చెప్పాలి. నేను వాళ్లకు సమాధానం చెప్పాలి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ టు ఆన్సర్ టు దెమ్, ఐ హ్యావ్ టు ఆన్సర్ టు దెమ్, ఐ హ్యావ్ టు ఆన్సర్ టు దెమ్ అని చెప్పాలి. ఓకే, అలానే నేను వాళ్లకు సమాధానం చెప్పాలనుకుంటున్నాను, నేను వాళ్లకు సమాధానం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పడానికి ఐ వాంట్ టు ఆన్సర్ టు దెమ్, ఐ వాంట్ టు ఆన్సర్ టు దెమ్ అని చెప్పాలి. అలాగే నేను వాళ్లకు సమాధానం చెప్తాను, నేను వాళ్లకు సమాధానం చెప్తాను అని చెప్పడానికి ఐ విల్ ఆన్సర్ టు దెమ్, ఐ విల్ ఆన్సర్ టు దెమ్, ఐ విల్ ఆన్సర్ టు దెమ్ అని చెప్పాలి. ఓకే, రైట్. నౌ ఎగ్జాంపుల్ నెంబర్ 10. ఎగ్జాంపుల్ నెంబర్ 10. నేను వాళ్ళను అనుసరించాలి, నేను వాళ్ళను అనుసరించాలి అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు ఫాలో దెమ్, ఐ హ్యావ్ టు ఫాలో దెమ్, ఐ హ్యావ్ టు ఫాలో దెమ్ అని చెప్పాలి. అలాగే నేను వాళ్ళను అనుసరించాలనుకుంటున్నాను అని చెప్పడానికి ఐ వాంట్ టు ఫాలో దెమ్, ఐ వాంట్ టు ఫాలో దెమ్, ఐ వాంట్ టు ఫాలో దెమ్ అని చెప్పాలి. అలాగే నేను వాళ్ళను అనుసరిస్తాను అని చెప్పడానికి ఐ విల్ ఫాలో దెమ్, ఐ విల్ ఫాలో దెమ్, ఐ విల్ ఫాలో దెమ్ అని చెప్పాలి. వెల్, సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు హ్యావ్ టు, వాంట్ టు, విల్ ఈ మూడింటి యూసేజ్ క్లియర్గా అర్థమైందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ స్పోకెన్ ఇంగ్లీష్ మనోహర్.